ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 49:12 చరణము మనం చదువుకుంటున్నాము. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలుడు, వాడు నశించు మృగములను పోలినవాడు అని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు. కోరహు కుమారుల కీర్తన ఇది. మనం ఎంతటి ఘనత పొందినా అది దేవుని వల్ల పొందినదేనని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎవరైతే ఈ ఘనత మేము సంపాదించుకున్నాం, మాకు కలిగిందని ఆలోచనకు వస్తారో వారు నశించు జంతువులను పోలి ఉన్నారని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఉదాహరణకు మనం గమనించినప్పుడు కీర్తన 49లోనే 20వ చరణం కూడా మనం చదువుకుందాము. ఘనత నొంది ఉండిన బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలిన వారై ఉన్నారు అని మనం చూస్తున్నాం. మనకి ఎంత ఘనత ఉన్నా బుద్ధిహీనులంటే దేవుని గురించినటువంటి జ్ఞానం లేని వారైతే నశించేటటువంటి జంతువుని పోలిన వారని చెప్తున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే అపోస్తల కార్యం 12:21-23 వరకు మనం చూస్తే హేరోదు రాజుని గురించి మనం గమనిస్తున్నాం. నియమింపబడిన దినం వచ్చినప్పుడు అతను రాజవస్త్రం ధరించుకొని సింహాసనం మీద కూర్చొని గొప్ప ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం విన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు, దేవుడే ఈ ప్రసంగం చేస్తున్నాడని చెప్తే హేరోదు దేవుణ్ణి మహిమపరచలేకపోయాడు. అతడు చెప్పాలి కదా, నాదేముంది, ఇది దేవుని స్వరం అని చెప్పలేకపోయాడు. అతడు తనలో తాను మరి అతిశయించాడో ఏం చేశాడో మనకు తెలియదు, కానీ అతడు దేవుని ఘనపరచనందున ఒక దేవదూత వచ్చి అతన్ని మొత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని దూత అతన్ని మొత్తెనో అతను అక్కడికక్కడే పురుగులు పడి కింద పడి ప్రాణం విడిచెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకు నోరుందని దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చేదాన్ని, దేవుడు లేదా మనకు పదవులు ఇచ్చాడని లేకపోతే ఒక ఉన్నత స్థితి ఇచ్చాడని మనం అతిశయించడానికి ఎంత మాత్రమూ వీల్లేదు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి కనపరిచేవారుగా ఉండాలి. దావీదు భక్తుని యొక్క జీవితం మనం చూస్తున్నాం. గొర్రెల దొడ్లో నుంచి దేవుడు ఆయన్ని పిలిచి ఒక రాజుగా, ఇశ్రాయేలీయులకు ఒక రాజుగా నియమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఒకేసారి రాజు కాలేదు. ఆయన బాల్యము నుండి దేవుని ఆత్మచేత దేవుని ఆరాధించేవాడని మనం గమనిస్తున్నాం. బాల్యంలోనే దేవుని ఆరాధించుటకు ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. తదుపరి అతడు మరి సైన్యములో చేర్చబడ్డాడు. మరి సౌలు రాజుకు దెయ్యం పట్టినప్పుడు వీణ వాయిస్తే దెయ్యము పారిపోయేది. అలా అడుగడుగున మరి గొలియాతుని చంపాడు. ఒక్కొక్క కార్యములు దావీదు భక్తుని పట్ల దేవుడు చేస్తుండే దావీదు అంటాడు, ఇది ఇందులో నా శక్తి ఏం లేదు, అంతా దేవుని కృపే, జీవంగల దేవుని శక్తి ఇది. గొలియాతుని చంపేటప్పుడు కూడా అదే అన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని చంపటానికి జీవంగల దేవుడు ఉన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. నేను నిన్ను చంపుతాను అనలేదు, కానీ యుద్ధం యెహోవాదే అన్నాడు. దేవుని మహిమపరిచాడు. అందుకనే దావీదు గొలియాతుని చంపగలిగాడు. ఆ తదుపరి మరి సౌలు రాజు దావీదు మీద కోపం నిలుపుకొని, విషపు చూపు నిలుపుకొని చంపాలని అనేక మార్లు చూచినప్పటికీ దేవుడే దావీదును తప్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను చూపించేటటువంటి వినయ విధేయతలను బట్టి దేవుడు అతనికి తోడుగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. యెహోవా అతనికి తోడుగా ఉండేను కనుక దావీదుని చూసి సౌలు భయపడిపోయేవాడు. అతను ఏం చేశాడంటే అతన్ని మరి తనకు దూరంగా ఉంచుకోవాలని సహస్రాధిపతిగా నియమించాడు. అతన్ని సహస్రాధిపతిగా నియమించినప్పటికీ దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుచుండగా యెహోవా అతనికి తోడుగా ఉండేనని మనం చూస్తున్నాం. దావీదు మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. అది చూసి సౌలు ఇంకా అధికంగా భయపడిపోయాడు అని మనం చూస్తున్నాం. సౌలుని చంపాలని అనేక విధాలుగా ఆయన కుట్రవన్నీ తరుముకున్నప్పటికీ, ఎన్నిసార్లు వెంబడించినప్పటికీ సౌలు యొక్క జీవితాన్ని దావీదు చేతికి అప్పగించాడు, కానీ దావీదు యొక్క ప్రాణాన్ని సౌలుకు అప్పగించలేదు. ఆ విధంగా దావీదు తప్పించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటంటే అతడు అన్ని విషయాల్లో దేవుని మహిమపరిచాడు. చిన్న వయసు నుంచి దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా, మనకు ఇచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, మన జీవితాలు ఉన్నాయి. చిన్నతనం నుంచి కూడా ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి మహిమపరచడం మనం నేర్పించాలి పిల్లలకి. వాళ్ళకు చెప్పి నేర్పిస్తే మనకంతా ఇచ్చింది దేవుడేను, దేవుడే ఏది చేసినా చేస్తాడు, ఏ విషయంలోనైనా మీరు దేవుడి నుంచి అడుక్కోవాలి, దేవుని చెప్పుకోవాలని చిన్న బిడ్డలు చిన్నతనం నుంచి మనం నేర్పిస్తే వాళ్ళు పెరిగి పెద్దవారైనా ఆ మార్గంలో నుంచి తొలగిపోకుండా ఉంటారు. మనకు అలవాటు ఉండాలి, మన బిడ్డలకు మనం నేర్పించాలి. కాబట్టి ఇలాంటి ఆత్మీయ అనుభవంలోకి మనం వస్తే ఎంతటి ఘనత వచ్చినా దేవుని మహిమపరుస్తాం. అలా కాకుండా ఏ ఘనత వచ్చినా దేవుని మహిమపరచకపోతే వాడు నశించు జంతువును పోలి ఉన్నాడు. మనిషి చచ్చినా పురుగులు బట్టి చచ్చిపోతుంది,
జంతువులు చచ్చినా పురుగులు బట్టి పాడైపోతుంది. మరి ఇక్కడ చూస్తే మన దేవుణ్ణి మహింపరచలేకపోయినటువంటి హేరోదు బతికున్నప్పుడే పురుగులు పట్టేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అలాంటి పరిస్థితులకు దిగజారకుండా ఉండనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసురక్షగా మేము ప్రతి చిన్న విషయంలో కూడా సృష్టికర్త మా యేసయ్య నిన్ను గణపరచడానికి మాకు నేర్పించమని, మా బిడ్డలకు కూడా నేర్పించుకొని చిన్నతనం నుంచి మేము నీ ఘనతను గురించి, మహిమను గురించి ఎరిగిన వారమై, నిన్ను మహింపరచే వారమై ఈ లోకంలో జీవించినట్టుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.